అమెరికా సెంట్రల్ బ్యాంక్ అయిన ఫెడరల్ రిజర్వ్కు కొత్త చైర్మన్గా కెవిన్ వార్ష్ను నామినేట్ చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ప్రస్తుత చైర్మన్ జెరోమ్ పావెల్ పదవీకాలం మే నెలతో ముగియనుండడమే ఇందుకు కారణం. కెవిన్ వార్ష్ ఆర్థిక రంగంలో ఒక కీలకమైన వ్యక్తి. కేవలం 35 ఏళ్ల వయసులోనే ఫెడ్ బోర్డు సభ్యుడిగా ఎంపికై రికార్డు సృష్టించారు. గతంలో ఆయన వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండాలని, అప్పుడే ద్రవ్యోల్బణం అదుపులో ఉంటుందని నమ్మేవారు. ఆశ్చర్యకరంగా ఇప్పుడు ఆయన ట్రంప్ ఆలోచనలకు తగ్గట్లుగా తక్కువ వడ్డీ రేట్లకు మద్దతిస్తున్నారు. బహుశా ఇదే ఆయన ఎంపికకు ప్రధాన కారణం కావచ్చు. సాధారణంగా ఫెడరల్ రిజర్వ్ అనేది ఒక స్వతంత్ర సంస్థ. ప్రభుత్వం చెప్పినట్లు వినాల్సిన అవసరం దానికి లేదు. కానీ ట్రంప్ మొదటి నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నారు, అదే వడ్డీ రేట్లు తగ్గించాలని. ప్రస్తుతం అమెరికాలో వడ్డీ రేట్లు 3.5% దగ్గర ఉంటే ట్రంప్ మాత్రం వాటిని 1%కి తీసుకురావాలని కోరుకుంటున్నారు. వడ్డీ రేట్లు తగ్గితే ఇళ్ల రుణాలు, కార్ లోన్స్, క్రెడిట్ కార్డు వడ్డీలు తగ్గుతాయి. దీనివల్ల ప్రజల దగ్గర డబ్బు ఎక్కువగా ఉంటుంది, వ్యాపారాలు పుంజుకుంటాయని ట్రంప్ భావిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఇబ్బందులు కూడా చాలానే ఉన్నాయి. బ్యాంకుపై పట్టు సాధించాలని ట్రంప్ చూస్తుండడంపై ఆర్థిక నిపుణులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. వడ్డీ రేట్లు మరీ తగ్గిస్తే మార్కెట్లో డబ్బు ఎక్కువైపోయి వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉంది. దీంతో ద్రవ్యోల్బణం పెరిగే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఫెడ్ పూర్తిగా ప్రెసిడెంట్ చెప్పినట్లు వింటే అది వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. కెవిన్ వార్ష్ పదవిలోకి రావాలంటే సెనేట్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఒకవేళ ఆయన బాధ్యతలు చేపట్టి ట్రంప్ చెప్పినట్లు రేట్లు తగ్గిస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థ ఒక కొత్త మలుపు తిరుగుతుంది. ఇది సామాన్యులకు ఊరటనిస్తుందా, లేక ధరల పెరుగుదలకు దారితీస్తుందా అనేది వేచి చూడాలి.